నామాన్ని పట్టుకుంటే రూపం వస్తుంది. ఎవరైనా ఒక జపం చేశారు నమశివాయ, వాళ్ళు ఒక చిన్న ఈశ్వరుడి పటం పెడతారు. తర్వాత ఇంత చిన్న శివలింగం పెట్టుకుంటారు. లేదు ఒక పెద్ద శివలింగం తెస్తాడు. తర్వాత ఒక గుడే కట్టేసి, అంటే నామాన్ని కొన్ని లక్షలు జపం చేస్తే రూపం వచ్చేస్తుంది. అంటే విగ్రహ రూపం. ఈ నామం రూపం అనేది శివపార్వతులు ఇద్దరు, వాళ్ళు తెల్లకణం ఈశ్వరుడు, ఎర్రకణం అమ్మవారు, నామరూపాలు ఉన్నారు వాళ్ళు ఇష్టమంతా. అయితే ఈ నామం అనేది శబ్దం, చంద్రస్వరానికి చెందింది. ఈ చెవుకి శబ్దానికి సంబంధించి. అందువల్ల నేను ఎప్పుడు లలితా సహస్రనామాలు ఎక్కువ పారాయణ చేయటం, ఎక్కువ కూర్చొని ధ్యానంలో వినటం, సహస్రారంలో మనసు పెట్టి ఉన్నందువల్ల 86లోని కుండలిని లేచింది కాబట్టి, ఇంకా పైనే 2 స్వరాలు పైకి సమస్వరం ఆడుతూ అక్కడ అరుణకాంతితో ఇది ఎప్పుడు ఇది మెరస్తూ ఉండేది నాకు. ఇంకా అప్పుడు చిన్న వయసు కదా, 27 ఏళ్ళు. నేను కాలేజీకి వెళ్తుంటే అందరూ ఒక మెరుపులాగా రిఫ్లెక్షన్ పడుతుంది మాకు కళ్ళకి అనేవారు. నేను కాలేజీలకు ఎంటర్ అవుతా ఉంటే ఎదురుగా అందరూ ఆడ ఉండేవాళ్ళు ఉదయం పూట. అంటే ఆ సూర్యకిరణాలు పడి, అంటే అంత లైట్ ఉండేది లోపల, రిఫ్లెక్ట్ అయ్యేది. అయితే నామాన్ని పట్టుకుంటే రూపం వస్తుంది. రూపం అంటే విగ్రహం. నేను ఎప్పుడు కూడా ఏంటంటే, మనం సిద్ధి పొందినప్పటికీ ఉపాసన అనేది ఉండాలి. దేవత ఉపాసన, విగ్రహారాధన ఉండాలి. ఎంతవరకు అంటే వెరీ సింపుల్. మనం ఎంతవరకు మనసు ఉందో అంతవరకు విగ్రహారాధన ఉండాలి.